హైదరాబాద్ ఉప్పల్లో ఘరానా మోసం వెలుగు చూసింది. జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో దాదాపు 1000 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపి 7000 మంది కొనుగోలుదారుల్ని మోసం చేశారు. దీంతో బాధితులు ఉప్పల్ పిఎస్ ముందు నిరసన చేపట్టారు. కంపెనీ యజమానులు వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పేసి 1-3.5 సంవత్సరాల సంధి రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు బైబ్యాక్ క్యాష్ ఆఫర్ చొప్పున ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర 5 లక్షలు 10 లక్షలు తీసుకొని 1 లక్ష నుంచి 10 లక్షలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ల్యాండ్ ఇస్తాడు. 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళకు ల్యాండ్ ఇయ్యాడు. 10 లక్షలు కట్టిన వాళ్ళకి ఒక గుంట జాగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అట్లా 3 ఇయర్స్ బైబ్యాక్ క్యాష్ చొప్పున వాళ్ళకు రిటర్న్ చేసుకుంటూ వచ్చింది. 1.5 ఇయర్ నుంచి ఏం చేసిందంటే ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి 1,00,000 రూపాయలకు నెలకు 14,000 చొప్పున మీకు మళ్ళీ రిటర్న్ వస్తాయి. 4,000 ఇంట్రెస్ట్, 10,000 అసలు అని చెప్పేసి అట్లా కొన్ని స్కీములు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు దగ్గర నాకు తెలిసి 5 నుంచి 600 కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ ఇది. వితిన్ 1.5 ఇయర్లో 500 నుంచి 600 కోట్ల రూపాయలు వసూలు చేసి పబ్లిక్ని ఇంట్లో చిన్న 1,00,000 రూపాయలు కట్టిన వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు అనే ఒక సమస్య పెట్టి, రియల్ ఎస్టేట్ సమస్య పెట్టి దాంట్లో రెంటల్ ఇన్కమ్ పెట్టి స్కీమ్ పెట్టి 4 లక్షల రూపాయలు కట్టించుకొని దాంట్లో నెలకు 10 రూపాయలు అని చెప్పి అదొక స్కీము. మళ్ళా ఏంటంటే ఇప్పుడు పైసలు డబ్బులు పెడితే 1,00,000 పెడితే మీకు 4% ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి అట్లా కొన్ని కోట్ల డబ్బులు పెట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే మేము అడగడం జరిగింది, మా ఒక 7 లక్షల రూపాయలు దాంట్లో మా టీం జీతో 20 లక్షలు ఉన్నాయి. మేము అడిగితే ఏమంటుండంటే మాదేం సంబంధం లేదండి, టీం లీడర్లు ఉంటారు, టీం లీడర్ ఎట్లా చెప్తే అట్లా ఇట్లా అని చెప్పి మొన్నటి దాకా తప్పించుకోవడం జరిగింది. నేను రీసెంట్గా 7 లక్షలు పెట్టిన రూపాయి నాకు రాలే. అది అడిగితే ఈ టీం లీడర్లే మమ్మల్ని జరపడం జరిగింది. జరుపు లాస్ట్ వరకు వాడు ఎస్కేప్ అయిన తర్వాత అది మేమేం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినామంటున్నారు. మేము బాధ్యులు వచ్చినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయినాం. మేము నష్టపోయినామంటే చాలా పేద పబ్లిక్ చాలా నష్టపోతున్నారు. ఇట్లాంటి హైదరాబాద్లో దాదాపుగా చాలా ఉన్నట్టు తెలుస్తున్నది. మరి ఈయన పబ్లిక్ను నమ్మేయడానికి ఈ విధంగా చేసిండని మాకు అనిపించింది. ఇప్పుడు తప్పు చేయనివాడైతే రావాలి కదా. తప్పు చేసుకొని భార్యాభర్తలు తప్పు చేసుకొని బయటకు పోయి ఇలా మేమేదో నీతి పరులము, మేము ఇది చేసినామని చెప్పి వాడే